अगर हमें इलेक्ट्रॉनिक डेटा मिल जाए, हम साबित कर देंगे कि हिंदुस्तान का प्रधानमंत्री चोरी करके प्रधानमंत्री बना है। నేను బాంబు పేలుస్తాను అని రాహుల్ గాంధీ అంటే మేము ఒత్తి పీకేస్తాము అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ తన వెబ్సైట్ని మూసేసింది, క్లోజ్ చేసింది. అయితే ఇది చాలా అప్రజాస్వామికం, చాలా దారుణమైన విషయం అని ఇప్పటికే ప్రజాస్వామ్య వాదులు అలాగే రాజకీయ విశ్లేషకులు దీని మీద పెద్ద ఎత్తున నిరసన గళం విప్పుతున్నారు. అయితే రాహుల్ గాంధీ కూడా ఆయన ఏమీ వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. ఇది పెద్ద యుద్ధానికే, ఎలక్షన్ కమిషన్ మీద పెద్ద యుద్ధానికే ఆయన రెడీ అయ్యారు. తాజాగా ఆయన చేసిన ఆరోపణలు మనం చూసాము. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ టైంలో జరిగినటువంటి అవకతవకల మీద ఆయన సుదీర్ఘంగా కొన్ని ఆధారాలతోటి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యంగా పోలింగ్ రోజు ఏవైతే అదనపు ఓట్లు వచ్చేసాయో, పోలింగ్ ఈవినింగ్ క్లోజ్ అయిన తర్వాత విపరీతంగా లక్షల సంఖ్యలో ఓట్లు ఏవైతే పోలయ్యాయని చెప్తున్నారో అవన్నీ కూడా దొంగ ఓట్లు. అలాగే ఒక్కొక్క చోట ఒక ఓటరు 4-5 రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉండటం ఇది ఒక పెద్ద చాలా ఎలక్షన్ కమిషన్ యొక్క అవకతవకల్లో ప్రధానమైందని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాగ చాలా విషయాల మీద ఆయన సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. చూడాలి మరి ఈ విషయం ఎక్కడ త్వరలో కర్ణాటకలో కూడా ఆయన దీని మీద పెద్ద ఉద్యమం లేవదీయనున్నారనేటువంటిది తెలుస్తున్నటువంటి సమాచారం.